వడగండ్ల వాన పరిస్థితులు ప్రకంపనలు సృష్టిస్తే వడగండ్లకు రూపం వస్తుందేమో అన్నట్టుగా ప్రాణాలను హరించే వడగండ్ల వానకు రైతులు బలైపోతున్నారు. నగరాలు పట్టణాలు చేసే పాపాలకు పచ్చని పల్లెలు బలవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏర్పడుతున్న క్యూమ్లో నింబస్ మేఘాలు ప్రాణాంతకాలుగా తయారవుతున్నాయి. ఆ కాలంలో చినుకు పడితే ఓర్చుకోలేని రైతన్న కంట కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆధునికీకరణలో అభివృద్ధి వైపు సాగుతున్న ప్రపంచాన్ని చూసి ఆనందించాలో, అభివృద్ధి ఎరగని రైతును చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉంది. 5 నెలలు కష్టపడితే వచ్చిన పంట అకాల వర్షాలకు కనుమరుగైపోతే కంట్లో కావడి పెట్టుకుని తలపట్టుకున్న రైతన్నకు భరోసా ఎవరు? వడగండ్ల వాన, రాళ్ల వర్షం అని పిలిచే ఈ వాన ఈ మధ్యనే కాదు, ప్రతి ఏడు సమ్మర్లో కురుస్తోంది. చూస్తూనే ఉన్నాం. అయితే వడగండ్ల వర్షం సమ్మర్లో ఎక్కువ ఎందుకు పడుతుంది? దానికి కారణాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. వడగండ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి ఆ వేడిగాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు. అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూడిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందకి పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొడతాయి. అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగండ్ల వాన అంటాం. మేఘాలు ఏర్పడి అవి మళ్లీ వడగండ్ల వాన రూపంలో నేలపై పడేందుకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. వడగండ్లు ఏర్పడటంలో అప్పటికప్పుడు స్థానిక వాతావరణంలో జరిగే మార్పుల పాత్ర గురించి పూణేలోని నేషనల్ మాన్సూన్ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రొఫెసర్ రామకృష్ణ వివరించారు. వాతావరణంలో అస్థిరత పెరిగిపోయింది. దీంతో గ్లోబల్ వార్మింగ్ స్థాయి కూడా పెరుగుతోంది. కార్బన్ డైఆక్సైడ్ 400 ppm స్థాయిని దాటేస్తోంది. వడగండ్ల వానలు ఇటీవల ఎక్కువగా కనిపించడానికి ప్రధానంగా స్థానికంగా వాతావరణంలో పెరుగుతున్న మార్పులే కారణం. ఇందులో పట్టణీకరణది ముఖ్య పాత్ర. ఎక్కడైతే వేడి వాతావరణం ఎక్కువగా ఉండి చల్లని గాలులు వచ్చి కలుస్తాయో అక్కడ ఏర్పడ్డ మేఘాలు వాతావరణంలో పైభాగానికి చేరుకుంటాయి. ఈ మేఘాల పైభాగంలో సూపర్ కోల్డ్ వాటర్ అంటారు. క్రమంలో ఈ మేఘం గడ్డగట్టేస్తుంది. ఈ గడ్డగట్టిన మేఘంలో మంచుగడ్డలు అధికంగా ఉంటాయి. ఈ మేఘానికి సమీపంలో పైకి వీచే గాలులు ఈ గడ్డకట్టిన మేఘాన్ని క్రమంగా బలహీనపరుస్తూ ఉంటాయి. అదే సమయంలో గడ్డకట్టిన 2 మేఘాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టి ముక్కలుగా పడిపోతూ నేలపై పడతాయి. అలా ఢీకొట్టినప్పుడు అవి చిన్న చిన్న ముక్కలుగానే విడిపోతాయి. అవి కిందకొస్తున్నప్పుడు వాతావరణంలోని గాలితో రాపిడి వల్ల 30 మిల్లీమీటర్ల పరిమాణం వరకు ఉంటాయి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే భారత్ లాంటి దేశాల్లో ఏర్పడే వడగండ్లు క్రికెట్ బాల్ అంతవరకు ఉంటాయి. వడగండ్ల వానలు సాధారణంగా వేసవిలోనే ఎక్కువగా పడతాయి. ఎందుకంటే వడగండ్లు ఏర్పడాలంటే నేలపై ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండాలి. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలోనే వడగండ్ల వానలు కురిసేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు వడగండ్ల వానలు కురిసేందుకు తగిన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో భూమిపై వేడి ఎక్కువగా ఉంటుంది. సముద్రంపై కాస్త చల్లని వాతావరణం ఉంటుంది. దీంతో క్యుములోనింబస్ లాంటి మేఘాలు ఏర్పడి అవి వాతావరణంలో ఎత్తుకు చేరుకుంటాయి. అవే వడగండ్ల వాననిచ్చే మేఘాలు. ఈ మేఘాలు సాధారణంగా వేసవిలోనే ఏర్పడతాయి. అందుకే వడగండ్ల వానలు కూడా వేసవిలోనే ఎక్కువగా చూస్తుంటాం. వేసవిలోనే వడగళ్ళు పడతాయనుకోవడం పొరపాటే. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి ఏడాది పొడవునా ఎక్కడైనా ఎప్పుడైనా ఇవి కురిసే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వడగండ్ల వాన పడితే అదొక పెద్ద వార్త. ఎందుకంటే వడగండ్ల వానలు సాధారణంగా పడవు. ప్రతి వర్షంలోనూ వడగండ్లు ఎందుకు పడవు అంటే ఏ వానైనా మేఘం నుంచి కురిసేదే. అయితే క్యుములోనింబస్ మేఘాల వల్ల సాధారణంగా వడగండ్ల వానలు పడతాయి. అయితే ఆ మేఘాలు ఒకదానిని ఒకటి ఢీకొట్టి ముక్కలుగా విడిపోయి భూమిని చేరేలోపే వాతావరణంలోని వేడి వల్ల వడగండ్లు చాలా వరకు మధ్యలోనే కరిగిపోతాయి. అందుకే సాధారణ వర్షాలు కురిసేటప్పుడు వడగండ్లు కనిపించవు. మేఘాల్లో మంచు బిందువుల పరిణామం ఎక్కువగా ఉంటే అవి ముక్కలుగా విడిపోయినప్పుడు కూడా భారీ సైజులోనే విడిపోతాయి. దీంతో అవి నేలకు చేరుకునే సమయంలో వాతావరణంలోని ఉష్ణోగ్రత గాలి రాపిడికి కొంత కరిగిపోయినా కూడా మిగతావి నేలపై పడతాయి. వాటినే మనం వడగండ్లు అంటాం.